కర్మ వెంటాడటం అంటే ఇదే. ఒకప్పుడు ఇదే మొయినాబాద్ ఫామ్ హౌస్ను ఉపయోగించుకొని బీజేపీని కేసీఆర్ ఒక ఆట ఆడుకున్నాడు. ఇప్పుడు అదే ఫామ్ హౌస్ బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంది. హైదరాబాద్ పక్కనే ఉన్న మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో డ్రగ్స్ తోటి పార్టీ జరుగుతోంది అనేటువంటి సమాచారంతో శనివారం రాత్రి తెలంగాణ పోలీసులు రైడ్ చేశారు. తెలంగాణ పోలీసులు అంటే ఈగిల్ అంటారు. ఈగిల్ అంటే ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్, ఆ విభాగానికి చెందిన పోలీసులు అన్నమాట. ఈ ఫామ్ హౌస్ ఎవరిది? పైలట్ రోహిత్ రెడ్డి అని చెప్పి పాపులర్ అయినటువంటి పంజుగుల రోహిత్ రెడ్డి అనేటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేది. ఇక్కడ పార్టీ చేసుకుంటున్నటువంటి మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లలో పైలట్ రోహిత్ రెడ్డి, అతని తమ్ముడు రీతేష్ రెడ్డిలతో సహా మొత్తం 3 14 రోజుల రిమాండ్కి పంపటం కూడా జరిగింది. ఈ అరెస్ట్ అయినటువంటి 11 మంది కూడా మాదక ద్రవ్యాలు తీసుకున్నారు అని చెప్పి పోలీసుల ఆరోపణ. యూరిన్ పరీక్షలు చేసి వీళ్ళల్లో మొదట ఒక 5గురిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బ్లడ్ టెస్టులు కూడా చేశారు. అందులో మరొక 6గురు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా వెల్లడైంది. ఈ 6గురిలోనే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అనే ఆయన కూడా ఉన్నాడు. అయితే 3గురిని తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఆ విధంగా పుట్టా మహేష్ యాదవ్ కూడా బయటపడ్డాడు. బీఆర్ఎస్ని కర్మ వెంటాడింది అని చెప్పాను మొదట్లో. ఎందుకంటే ఇదే మొయినాబాద్ ఫామ్ హౌస్లో 2022లో కేసీఆర్ ప్రభుత్వం ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఇదే పైలట్ రోహిత్ రెడ్డి సహకారంతో బీజేపీలో చాలా కీలక వ్యక్తి అయిన, ఆ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కూడా అయిన బిఎల్ సంతోష్ అనే ఆయన్ని ఇరిగించాలని, ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని, తద్వారా బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలని కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో ట్రై చేసింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి కొంతమంది బీజేపీకి చెందిన వాళ్ళు బేరసారాలు ఆడడానికి వస్తున్నారు అని చెప్పి వాళ్ళని ఇదే పైలట్ రోహిత్ రెడ్డి ఇదే ఫామ్ హౌస్కి పిలిపించాడు. కానీ అతను అంతకు ముందే కేసీఆర్కి ఈ విషయాలన్నీ చెప్పాడు. ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తే ఇదిగో మన బీఆర్ఎస్ ప్రొఫైల్ పెరుగుతుంది, దాంతోపాటు బీజేపీ మీద ఒత్తిడి కూడా పెరుగుతుంది అని. సో ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళని పిలిపించారు ఇదే ఫామ్ హౌస్కి. అక్కడ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పోలీసులు రైడ్ చేశారు, స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు, 3గురిని పట్టుకున్నారు. వాస్తవానికి అందులో బిఎల్ సంతోష్ గారు లేరు. అయితే ఈ 3గురి చేత చెప్పించారు ఆయన పేరుని. సో ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆయన బెయిల్ తీసుకున్నాడు. ఆయన అరెస్ట్ చేయలేకపోయారనుకోండి, అది వేరే విషయం. అయితే పైలట్ రోహిత్ రెడ్డి తర్వాత బయటకు వచ్చి నాకు 100 కోట్లు ఆఫర్ చేసింది బీజేపీ, వాళ్ళతో చేతులు కలిపి ఇంకా కొంతమందిని తీసుకొచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని చెప్పి బీజేపీ కుట్ర పన్నింది అనేది అతను చెప్పిన విషయం. అంటే క్లియర్గా పైలట్ రోహిత్ రెడ్డి కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి మాట్లాడుకొని ఇదంతా చేశాడు. ఆ తర్వాత కల్వకుంట్ల కవితని ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడానికి కేసీఆర్ అంతకుముందు చేసినటువంటి ఈ దుస్సాహసమే కారణం అని కొంతమంది అంటారు. ఇప్పుడు ఇదే ఫామ్ హౌస్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని పోలీసులు రైడ్ చేశారు. ఇదే పైలట్ రోహిత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన పార్టీలో రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర బిజినెస్ పీపుల్ ఉన్నారు. ఎవరెవరంటే రోహిత్ రెడ్డి, పుట్టా మహేష్ కుమార్ యాదవ్, నమిత్ శర్మ అనేటువంటి ఢిల్లీ వ్యాపారి, సిల్వేరి శరత్ కుమార్ అట, కౌశిక్ రవి అట మరొకరు. వీళ్ళు కాకుండా రోహిత్ రెడ్డి బ్రదర్ రీతేష్ రెడ్డి, తిరువీధుల అర్జున్ రెడ్డి, నల్లపనేని విజయకృష్ణ, మోరవెన్ని రమేష్, వీళ్ళంతా వ్యాపారవేత్తలట. వీళ్ళు కాకుండా వీరమాచినేని శ్రవణ్ కుమార్ అని చెప్పి ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. 10 మంది. 11వ వ్యక్తి ఎవరు అంటే ప్రియాంక అనేటువంటి ఒక మహిళ. ఆవిడ పాత్ర ఏమిటో తెలియదు ఇందులో. పోలీసులు దాడి చేసినప్పుడు లోపల నుంచి ఈ నమిత్ శర్మ అనేటువంటి వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపాడు. పోలీసులు అప్పుడు మీరు పిచ్చివేషాలు వేయొద్దు, వేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళారు. ఎవరి నమిత్ శర్మ అంటే ఢిల్లీకి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారట. ఇప్పుడు అతన్ని ఈ కేసులో A1గా చేర్చారు. A2 పైలట్ రోహిత్ రెడ్డి, A3 అతని తమ్ముడు రీతేష్ రెడ్డి. మిగతా వాళ్ళందరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని చెప్పాను. నిజానికి ఈ ఇన్సిడెంట్లో దొరికినటువంటి మాదక ద్రవ్యాలు తక్కువే. అక్కడ దొరికిందేమో 0.26 గ్రాములట.
అంతకుముందు వాళ్ళు కొంత తీసుకున్నారనుకోండి, అది కూడా 3 గ్రాముల కంటే మించి ఉండదు అనేది అంచనా. ఇంత తక్కువ క్వాంటిటీ దొరికితే నార్కోటిక్స్ చట్టాల కింద పెద్దగా శిక్షలేమీ పడవు. అయితే కాల్పులు జరిపి ఈ కేసుని వీళ్ళు జటిలం చేసుకున్నారు. అంటే మాజీ ఎమ్మెల్యే, ఎంపీ మేమంతా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అని చెప్పి అనుకోని ఉండొచ్చు. మా మీదకి రావడం ఏంటి పోలీసులు అని చెప్పి రియాక్ట్ అయి ఉండొచ్చు. ఫలితంగా కేసు ఇంకా జటిలమైంది. ఇప్పుడు ఈ కాల్పులు జరిపినటువంటి నమిత్ శర్మతో పాటు ఈ మాదక ద్రవ్యాలను అలౌ చేసినందుకు గాను ఈ ఫామ్ హౌస్లో రోహిత్ రెడ్డిని, రీతేష్ రెడ్డిని ఇప్పుడు రిమాండ్ చేసి 14 రోజుల పాటు జైలుకు పంపించారు. ఇక ఇందులో మరొక విషయం, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఇక్కడ ఎందుకున్నాడు? వాస్తవానికి ఈయనది రాయలసీమ, పొద్దుటూరు. పుట్టా సుధాకర్ యాదవ్ అని చెప్పి ఇంతకుముందు వినుంటారు పేరు చాలామంది. టీటీడీ చైర్మన్గా పనిచేశాడు ఆయన టీడీపీ హయాంలో. ఆయన కుమారుడు యనమల రామకృష్ణుడు గారికి అల్లుడు, ప్రొద్దుటూరుకి చెందినటువంటి వ్యక్తి. అతనికి ఏలూరు ఎంపీగా టీడీపీ సీట్ ఇచ్చింది, గెలిచాడు ఆయన. ప్రస్తుతం ఏలూరు ఎంపీ. ఇప్పుడేమో ఈ పార్టీ జరిగింది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆ రోహిత్ రెడ్డి ఇన్వైట్ చేస్తే ఈయన వెళ్ళాడు అనమాట అక్కడికి. టీడీపీ అంటే ఈ బీఆర్ఎస్ ఒంటికాలం నిలేస్తుంది, అందరికీ తెలుసు. అయినా కూడా వ్యాపార వ్యవహారాల్లో, డబ్బు వ్యవహారాల్లో పార్టీల భేదాలు ఏమీ ఉండవు అనమాట. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, పుట్టా మహేష్ అనే ఆయనకి బాగా డబ్బులు ఉన్నాయి, వ్యాపారవేత్త అని చెప్తారు. ఆయన ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పార్టీకి, అలాగే డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచాడు. కాబట్టి పార్టీ సిద్ధాంతాలతోటి మా పార్టీని ఇంకో పార్టీ వాళ్ళు ఏదో అన్నారు అందుకని వాళ్ళతో నేను మాట్లాడకూడదు అనేటువంటి శషభిషలేమీ ఉండవు. ఎందుకంటే ఐడియాలజీ ప్రాతిపదికగా కాదు కదా పార్టీలో చేరింది, రాజకీయాల్లోకి వచ్చింది. అందుకని రోజు చంద్రబాబు నాయుడు తిట్టే పార్టీ అయినా కూడా ఆ పార్టీ నాయకులతోటి మంచి సంబంధాలే ఉంటాయి వాళ్ళకి, వ్యాపార సంబంధాలు అన్నమాట. ఇప్పుడు తాజా వార్త ఏంటంటే, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు షోకాజ్ నోటీస్ ఇచ్చారట పుట్టా మహేష్ యాదవ్కి. ఎందుకంటే ఆయన మీద కేసు పెట్టారు కదా పోలీసులు. అదృష్టవశాత్తు స్టేషన్ బెయిలిచ్చి వదిలారు. ఒక పేపర్లో ఏమని రాశారంటే, పార్లమెంటు సెషన్ ఉంది కాబట్టి వదిలేశారు అని. ఏదేమైనప్పటికీ కేసు అయితే ఉంది ఆయన మీద. స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చాడు ఆయన. కాబట్టి మీ వల్ల పార్టీకి చాలా డ్యామేజ్ జరిగిందని చెప్పి షోకాజ్ నోటీస్ ఇచ్చారట. దీనివల్ల ఏదో అవుతుందని కాదు. కాకపోతే ఒకటే ఏంటంటే, ఇటువంటి ఘటనే వైసీపీలో జరిగిందనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అసలు పట్టించుకోడు, అసలు లెక్క చేయడు ఆయన ఎవరేమనుకుంటారని. టీడీపీలో మాత్రం ఆ భయం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు వెంటనే దాని మీద రియాక్ట్ అయ్యారు, సీరియస్గా తీసుకున్నారు, షోకాజ్ నోటీస్ ఇవ్వమని ఆదేశించారు. ఇట్లాంటి వార్తలన్నీ వస్తాయి. అంత మాత్రం చేత ఏదో అయిపోతుందని కాదు, ఏమీ కాదు చివరికి. సో చివరిగా ఏంటంటే, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అందరూ కలిసి ఇలాంటి పార్టీలు ఎందుకు చేసుకుంటారు అంటే, అందరి ఇంట్రెస్ట్లు ఒకటే కావడం. ఇలాంటి ఫామ్ హౌస్ పార్టీలు హైదరాబాదులో ప్రతి వీకెండ్లో నిత్యకృత్యం. దొరికితే దొంగలు, లేకపోతే దొరలు, అదొక్కటే తేడా.